మధ్యలో క్యాప్ కూకట్పల్లి డిపోకు 60 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిన సందర్భంగా ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో అనేక సంస్కరణలు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 545 ఈవీ బస్సులు నడుస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మరో 2200 ఈవీ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. నగరంలో కొత్త కాలనీలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థను కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే ఆర్టీసీ సంఘాల గుర్తింపు ఎన్నికలు పూర్తయిన వెంటనే సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమస్యలను తెలుసుకుంటామని తెలిపారు. ప్రతి నెల 2వ మంగళవారం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నేరుగా వింటుందని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు కొత్త బస్సుల కొనుగోలు ద్వారా మహిళలను యజమానులుగా నిలబెట్టామని మంత్రి అన్నారు. ప్రజా రవాణాలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కూకట్పల్లి డిపో విస్తరణలో భాగంగా 5 ఎకరాల స్థలంలో కొత్త డిపో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఆర్టీసీ అధికారులు, హౌసింగ్ బోర్డు అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. కూకట్పల్లి ప్రాంతాన్ని కాలుష్య రహిత ప్రాంతంగా మార్చేందుకు ఇకపై ఈవీ బస్సులు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం ప్రతి ఉద్యోగి కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే కార్మికుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉచిత ప్రయాణ సౌకర్యం మాత్రమే కలిగేయడం కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి వాళ్ళని యజమానులుగా చేసినటువంటి ఈ తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ద్వారా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కూడా మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రవాణా శాఖ మంత్రిగా నేను యాజమాన్యం కలిసి ఇలా తెలుసారి మహిళా సంఘాలను బస్సు యజమానులను చేసినాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా అవసరమైతే మహిళా సంఘాల ద్వారా మరిన్ని బస్సులు నడిపే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇది మహిళలకు సంబంధించిన అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రజా రవాణా వ్యవస్థ. దాదాపు ఆర్టీసీకి ఉన్న బస్సుల్లో ఒక ఏసీ తదితర బస్సులు తప్ప దాదాపు 80 నుంచి 90% బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కలిగిస్తున్నాం. ఒకవైపు ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ అభివృద్ధి పరిరక్షణ. ఆర్టీసీకి సంబంధించి ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా మరి బండి రమేష్ గారు చెప్పినట్టుగా తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది. ఆర్టీసీ యాజమాన్యం తరఫున జిల్లా కలెక్టర్ గారికి, హౌసింగ్ బోర్డుకు లెటర్ రాసి తప్పకుండా 5 ఎకరాల స్థలం తీసుకొని డిపోను విస్తీర్ణం చేసి కొత్తగా తీసుకుంటామనే మాట మనం చెబుతాను. కారుణ్య నియామకాలతో పాటుగా అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటాను. ఇంకా కార్మికుల సంక్షేమానికి సంబంధించి ఏ అవసరం ఉన్నా కార్మికులు, యాజమాన్యం, డిఎంలు, ఆర్ఎంలు, ఈడీలు, మంత్రి గారు, ఎండి గారు ఎవరైనా సరే ప్రతి 2వ మంగళవారం నాడు మీ అందరితో మనం సమావేశం పెట్టుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే డిస్కస్ చేసుకునే విధంగా కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంలో ఒకటే, కార్మికుల కృషి వల్ల ఈరోజు తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9, 2023 నాడు ప్రవేశపెట్టినటువంటి ఉచిత మహిళలకు బస్సు ప్రయాణ సౌకర్యం ఈరోజు దాదాపు 310 కోట్ల మంది మహిళా ట్రిప్పులు వినియోగం చేసుకోవడం జరిగింది. దాదాపు 10,500 కోట్ల రూపాయల లాభం వారికి ఈరోజు జరిగిందంటే ఈ యొక్క ఘనత, కృషి నా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకి దక్కుతుందనే మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారికి, కలెక్టర్ గారికి, ఆర్టీసీ ఎండి గారికి, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ గారికి, మా మార్కెటింగ్ చైర్మన్ భారత్ మార్కెటింగ్ చైర్మన్ గారికి, అన్న మేము ముందు నుంచి కూడా గత ప్రభుత్వంలో కూడా నేను ట్రై చేశాను.
దాని నుంచే మైక్ తీసుకున్నాను యాక్చువల్గా. మా డిపో వాళ్ళు ఉన్నటువంటి స్టాఫే కానీ డ్రైవర్లే కానీ వాళ్ళు అడగడం ఏంటంటే కేబీపీ కాలనీలో సుమారుగా ఒక 100 ఎకరాల ల్యాండ్ ఉంది. ఒక 5 ఎకరాల ల్యాండ్ డిపో కేటాయించినట్టుంటే లీజుకి ఇస్తారు. అది యాక్చువల్గా హౌసింగ్ మోడల్ అమ్మను కాబట్టి ఒక 30 years 40 years లీజు తీసుకుంటే మా డిపోలకు చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు గతంలో మా చిన్నతనంలో కట్టినటువంటి డిపో ఇది. ఒక 5 ఎకరాల ల్యాండ్ కేబీపీ కాలనీలో ల్యాండ్ ఉంది గైతాపూర్లో. ఈ డిపోకు కేటాయించే విధంగా మీరు కలెక్టర్ గారికి అని హౌసింగ్ బోర్డు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను కుక్కట్పల్లి శాసన తరఫున మీ విజ్ఞప్తి చేస్తూ జై హింద్, జై తెలంగాణ.